పార్లమెంటు వద్ద ఇండీ కూటమి ఎంపీల పోటాపోటీ నిరసనలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, పార్లమెంటు వద్ద ఎంపీల నిరసనలకు సంబంధించి వివరాలేంటి? పార్లమెంట్ లో అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదము, దాని కొనసాగింపుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైనటువంటి అతి కొద్ది సమయంలోనే పార్లమెంట్ లో జరిగినటువంటి ఆందోళనలతో స్పీకరు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అయితే సభ ప్రారంభానికి ముందు కూడా మకర ద్వారం వద్ద ఎంపీలు ప్రవేశించేటువంటి మకర ద్వారం వద్ద విపక్షానికి సంబంధించినటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎంపీలంతా చెరకు వైపు నిలబడి పోటాపోటీగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నివాసం వద్ద చేసినటువంటి నిరసన కార్యక్రమాన్ని ఖండిస్తూ ఎన్డీఏ ఎంపీలంతా ఈ రోజు మకర ద్వారం వద్ద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయడంతో పాటు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విపక్షానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారు. అయితే అదే సందర్భంలో రాహుల్ గాంధీ ఛాంబర్ లో భేటీ అయినటువంటి, దానికి ముందు 10:30 గంటల సమయంలో రాహుల్ గాంధీ ఛాంబర్ లో భేటీ అయినటువంటి విపక్షానికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్ లో వెళ్లే ముందు మకర ద్వారం వద్ద ఎన్డీఏ ఎంపీలకు ఎదురుగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పి ప్రధాని ముఖ్యంగా విద్యార్థులకు జరిపినటువంటి లాఠీ చార్జికి క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి పోటాపోటీ నినాదాలు చేశారు. ఇద్దరు సభా కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ఇద్దరు లోక్సభలో రెండు పక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు సభలోకి ప్రవేశించిన తర్వాత సభలో కూడా ఇదే రకమైనటువంటి నినాదాలు కొనసాగాయి. విపక్ష సభ్యులకు స్పీకర్ పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది, అన్ని అంశాలపైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి స్పీకర్ చెప్పారు. అదే సందర్భంలో చర్చకు విపక్షాలు కలిసి రావాలని, చర్చకు సహకరించాలని చెప్పి విపక్షాలను స్పీకర్ కోరినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే మిగతా విషయాలపైన తాము చర్చిస్తామని స్పీకర్ పోడియంను చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే స్పీకరు సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత కూడా విపక్షానికి సంబంధించినటువంటి ఎంపీలంతా తిరిగి మకర ద్వారం వద్ద చేరుకొని నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు సభకు సహకరించడం లేదు, సభా కార్యకలాపాలకు సహకరించడం లేదు, చర్చలకు దూరంగా పారిపోతున్నారంటూ అధికార పక్షానికి సంబంధించినటువంటి అధికార పక్ష ఎంపీలంతా తిరిగి నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా పార్లమెంటు మకర ద్వారం వద్ద ఎంపీల ప్రవేశ ద్వారం వద్ద పోటాపోటీ నినాదాలు, పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు.